వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు గోల్డ్ రేట్స్ గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే నిన్న గోల్డ్ రేట్స్ అనేది పడిపోయింది, ఇవాళ కూడా అలాగే ఉంది. అసలు గోల్డ్ రేట్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా వీటిలన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు జీవి సత్యనారాయణ గారు, ద స్టాక్ మార్కెట్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, గోల్డ్ రేట్ అనేది నిన్న తగ్గింది, ఇవాళ కూడా అలాగే ఉంది. అలాగే సిల్వర్ రేట్ ఏమో పెరుగుతూ ఉంది, గోల్డ్ రేట్ ఏమో ఇలా తగ్గుతూ అంటే పడిపోయింది, సిల్వర్ కూడా డౌన్ ఫాల్ తగ్గింది. అయింది. సిల్వర్ కూడా తగ్గింది. సో దాని గురించి ఒకసారి చెప్పండి సార్, గోల్డ్ రేట్స్ ఓకే అండ్ ఓకే అలాగే మనకి సిల్వర్ రేట్స్ గురించి. రైట్. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా ఒక పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఇన్వెస్టింగ్.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ ఇన్వెస్టింగ్.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇన్వెస్టింగ్.com వెబ్సైట్లో ఏదైతే అంటే ఇప్పుడు గోల్డ్ చూపిస్తున్నాం మనము, గోల్డ్లో ఏవైతే అంటే డాలర్లో ట్రేడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఓకే 3370.0 $33.70 ఉంది. నిన్నటి మీద $27.48 మైనస్లో ఉంది. ఓకే తర్వాత ఇక్కడ 3400 ఈరోజు హై, 33.67 లో, అంటే సుమారుగా $33 హై నుంచి డౌన్ అవడం జరిగింది. ఇప్పుడు డౌన్కి దగ్గరలో 33.67 33.70 అంటే $3 లోనే అంటే లో నుంచి అనమాట. అయితే ఇక్కడ అవును. మనం గమనించినట్టయితే ఇయర్లీ హై లో ఉంటుంది ఇక్కడ కింద అవును సార్. 3509 అంటే 3510 అనుకోండి. ఇక్కడ 3509.90 2350.90 అవును సార్. 500లోంచి 2500 అంటే సుమారుగా 1000, ఇదొక 150, అదొక 2500, $1150 పడింది పైనుంచి. అవును సార్. ఇది లోకి హైకి అంటే 11 అట్లా చూడకుండా పోయిన సంవత్సరం అంటే ఇయర్లీ లోకి హైకి $1150 పెరగడం జరిగింది. మొత్తం 52 వీక్ రేంజ్ 2351 ఉంటే సంవత్సరంలోనే 50% డాలర్లు పెరగడం జరిగింది. అందుకనే ఆల్ టైమ్ హైకి పోవడం జరిగింది నిన్న. అవును. ఆల్ టైమ్ హై అంటే 1,00,000 దాటింది. ఆల్ టైమ్ హై కాదు, ఆల్ టైమ్ హై కొంచెం దగ్గరలో ఉండే. నిన్న 1,00,000 దాటిపోయింది. అది నిన్న నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, కరెక్షన్ వస్తుంది, ఇప్పుడు కూడా వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మనము ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ఇప్పుడు బై చేయొద్దు. మనం ఇక్కడ గమనించినట్టయితే గ్రాఫ్ ఉంటుంది. ఇక్కడ మనం ఈ గ్రాఫ్ని కనుక చూస్తే ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ బై వచ్చింది, $33.22 దగ్గర బై వచ్చింది. ఇక్కడ ఇంకా డైలీ గ్రాఫ్, ఇది డైలీ గ్రాఫ్లో సెల్ రాలేదు. సపోజ్ ఇప్పుడు 1 అవర్ గ్రాఫ్ కనుక చూసినట్లయితే ఈ 1 అవర్ గ్రాఫ్ మాత్రం ఎప్పుడో సెల్ ఇచ్చేసింది. 34.22 దగ్గర 1 అవర్ గ్రాఫ్ సెల్ ఇచ్చింది. అంటే 34.23 అనుకోండి, ఇప్పుడు 33.70 అంటే $53 ఇచ్చింది. అంటే $53 అంటే $1 = 30 రూపాయలు. 53 ఇంటూ 30 అంటే సుమారు $1,650 తులానికి అనమాట. అంటే 10 గ్రాములకే $1,650 తగ్గింది. 100 గ్రాములకి 16,000 ఇచ్చింది. మార్జిన్ ఓకే. వచ్చి 70,000 ఉంటుంది. ఇది మనము గమనించాలన్నమాట. అంటే ఏదైతే గ్రాఫ్లు ఉంటాయో ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే దీని మీద మనకు ఒక ఉంటుంది, ఎప్పుడు మరి బై చేయాలి ఈ గోల్డ్. ఇలా వచ్చి ఇక్కడ ఇంకా చిన్న రివర్స్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకొంచెం దిగినాక కూడా ఇట్లా ఇది వి షేప్లో తిరుగుతుంది. ఇట్లా ఈ వి షేప్లో తిరిగినప్పుడు ఇట్లా బై వస్తుంది డైరెక్ట్గా. ఆ బై వచ్చినప్పుడు మనం గోల్డ్ని బై చేయాలి. ఇంకా ఇంకొకటి కూడా ఉంటుంది, ఎప్పుడైనా కానీ మార్కెట్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ బులియన్ మార్కెట్లు కానీ, ఏదైతే బులియన్ మార్కెట్ అంటాం గోల్డ్ సిల్వర్ని, ఈ గోల్డ్ సిల్వర్ బులియన్ మార్కెట్ ఏదైతే అంటామో మనము, ఈ గోల్డ్ సిల్వరు మన షేర్ మార్కెట్ తగ్గినప్పుడు అవి పెరుగుతాయి, మన షేర్ మార్కెట్ పెరిగినప్పుడు అవి తగ్గుతాయి, మన షేర్ మార్కెట్ తగ్గినప్పుడు అవి పెరుగుతాయి. ఇప్పుడు రోజు ఒక న్యూస్ వస్తుంది, ఏమని ట్రంప్ చర్చలు అవుతున్నాయని, లేకపోతే టారిఫ్లు, ట్రేడ్ డీలు, నిన్న జపాన్ వాళ్ళతో అయిపోయింది, వేరే దేశాలతో కూడా అయిపోయింది, వాళ్ళు ఓకే అన్నాయి, మళ్ళీ పాజిటివ్లోకి వెళ్తున్నాయి. మళ్ళీ మన దేశానికి వచ్చేటప్పటికి ఇంకా చర్చలు జరుగుతున్నాయి, ఇంకా మనది ఫిక్స్ చేయలేదు. ఏది ట్రేడ్ డీలు, ఈ సుంకాలు, టారిఫ్లు. మనది కొంచెం పెద్ద దేశం కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తో పాటుగా మళ్ళీ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడేంది, మనం ఎక్స్పోర్ట్ చేసే వాటి మీద ఎంత సుంకాలు వేస్తారు, మళ్ళీ మనం దిగుమతి చేసుకునే వాటి మీద మనకి ఎంత సుంకాలు వేస్తారు. అంటే దిగుమతి చేసుకుంటే మనం వేస్తాము, ఎగుమతి చేసి వాళ్ళు వేస్తారు సుంకాలు. ఈ సుంకాలు టారిఫ్ల మీద వాళ్ళు ఇప్పుడు
ఇంకా అనిశ్చిత పరిస్థితులు అంటే డీల్ జరుగుతున్నాయి, ఏదైనా ఆగస్టు 1 నుంచి అమలు అన్నారు. ఈ లోపల ఎప్పుడో ఒకసారి ఇవి క్లోజ్ అయితే అక్కడ మన మార్కెట్ మళ్ళీ ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఒకటి సో మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటారు? మండేకా? మండేకి ఇప్పుడు ఎందుకు, రేపు మాట్లాడుకుంటాం. ఇవాళ థర్స్డే కదా, రేపు శుక్రవారం ఇంకో రోజు, మండేది వేరు. అయితే ఇప్పుడు ఈ లోపల చర్చలు జరిగినాక ఏ సెక్టార్కి బెనిఫిట్ ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన గోల్డ్ వచ్చేటప్పటికి ఫాల్లోనే ఉంది, కొంచెం ఎక్కడన్నా సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ మనం గ్రాఫ్ చెప్తుంది ఇది. అయితే ఇంట్రాడే చేసేవాళ్ళు మాత్రం 5 minutes 15 minutes చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు 1 hour 2 hours 4 hours డైలీ గ్రాఫ్లు చెక్ చేసుకోవాలి. ఇది సింపుల్గా గోల్డ్ విషయంలో. సేమ్ మళ్ళీ సిల్వర్ విషయంలో కూడా అంతే. సిల్వర్ ఏం చేయాలి, మనము ఏదైతే investing.com ఉందో ఓపెన్ చేయాలి, మార్కెట్స్ ఉంటుంది, ఓపెన్ చేయాలి, కమోడిటీస్, ఇక్కడ గోల్డ్ బదులు సిల్వర్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే సిల్వర్ క్లిక్ చేస్తామో అక్కడ మనము ఈ సిల్వర్లో ఇవాళ కూడా అది కూడా మైనస్లోనే ఉంది. 39.793 ఇవాళ హై, 39.04 డౌన్ ఉంది. ఇప్పుడు 39.36 మైనస్లోనే ట్రేడ్ అవుతుంది. ఇక మన పని ఏంటిదిగా, ఎప్పుడైనా కానీ ఈ గోల్డ్ సిల్వర్ కానీ ఎవరైతే ట్రేడింగ్ చేయదలుచుకుంటారో చిన్న మార్జిన్ సరిపోతుంది. ఇది గోల్డ్ సిల్వరు ఇంట్రాడే చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే, 1 గ్రామ్ గోల్డ్ చేయాలంటే 700 ఉంటే చాలు మనకి. ఉదయం నుంచి సాయంత్రం లోపల 200 300 తేడా వస్తుంది 700కి. అదే 7000 పెడితే 10 గ్రాములు గోల్డ్ చేయొచ్చు. 8 గ్రాములు గోల్డ్ ఉంటుంది. గోల్డ్ పెటల్ అంటాము గ్రాముకి, గోల్డ్ 10 grams అంటారు 10 గ్రాములు, గోల్డ్ గునియా అని అంటారు 8 గ్రాములు, గోల్డ్ మినీ అంటారు 100 గ్రాములు, గోల్డ్ మెగా అంటారు కిలో. అయితే గోల్డ్ పెటల్ కనుక చేస్తా అంటే 700 రూపాయలు ఉంటే చాలు. గోల్డ్ 10 చేస్తా అంటే 7000 10 రెట్లు. గోల్డ్ 100 గ్రాములు చేస్తా అంటే ఇంకొక 10 రెట్లు, అంటే 700 7000 70,000 ఉంటే చాలు 100 గ్రాములు చేయొచ్చు. గోల్డ్ గునియా 8 గ్రాములు ఒక 6,000 రూపాయలు 5,600 ఉంటే ఒక 8 గ్రాములు గోల్డ్ చేయొచ్చు. కిలో గోల్డ్ చేయాలంటే మాత్రం 7 లక్షలు కావాలి. ఇది మార్జిన్. ఈ కానీ ట్రేడింగ్ లో ఏమన్నా మనము కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయంటారా డబ్బులు? ఎందుకుండదు, ఇది బిజినెస్ అంటే లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. నష్టం ఉంటుందా? మనం ఏం చూడాలి, ఇప్పుడు ఏవైతే గ్రాఫ్లు ఉన్నాయో ఆ గ్రాఫుల్ని ఫాలో అవుతూ గ్రాఫులు చూసి మనం ట్రేడింగ్ కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే చేసుకోవాలి. మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే ఈ గోల్డ్ సిల్వర్ టైమింగ్స్ ఎట్లుంటాయంటే, ఉదయం 9 నుంచి నైట్ 11:30 దాకా ఉంటాయి టైమింగ్స్. ఈ ఉదయం నుంచి నైట్ 11:30 దాకా కాబట్టి మన మార్కెట్ వచ్చి 3:30 దాకా ఉంటుంది. కానీ గోల్డ్ సిల్వర్ మార్కెట్కు, అంటే అది కమోడిటీస్ మార్కెట్ అంటే ఒక గోల్డే సిల్వరే కాదు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ, అల్యూమినియం, జింకు, లెడ్, నికిల్, కాపరు, ప్లాటినం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటిది, అవి టైమింగ్స్ ఎక్కువ. ఉదయం 9 నుంచి నైట్ 11:30 అంటేని 14:30 గంటలు మనం నడుస్తుంది. ఇది కమోడిటీస్ మార్కెట్, ఇది వరల్డ్ మార్కెట్. దీన్ని ఏదో స్పెక్యులేషన్ అనో దీన్ని ఏదో మ్యానిపులేషన్ చేయడానికి వీలు కాదు. మన మార్కెట్లు జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ వరకే పరిమితం కాబట్టి. ఉదయం 9 నుంచి 3:30 లోపల గుడ్ న్యూస్ వస్తే పెంచుతారు, వీక్లీ సెటిల్మెంట్ అంటే తగ్గిస్తారు, లేదు అంటే బ్యాడ్ న్యూస్ వస్తే పడేయటం జరుగుతుంది. ఇవన్నీ దీనికి ఉంటాయి అన్నమాట, దీనికి ఉండవు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరైతే ఇది అబ్జర్వ్ చేస్తున్నారో, ఈ investing.com ఒకటి వెబ్సైట్ ఉంటుంది. investing.com వెబ్సైట్లో ఇప్పుడు మనం ఏదైతే గోల్డ్ సిల్వర్ చూపిస్తున్నామో మార్కెట్స్ ఉంటుంది, అక్కడ కమోడిటీస్ క్లిక్ చేస్తే అక్కడనే మనకి డేటా ఉంటుంది. మళ్ళీ ఒకవేళ గ్రాఫ్ వచ్చి ఇన్ ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది, అక్కడ బైసెల్ సిగ్నల్స్ వస్తాయి. ఈ బైసెల్ సిగ్నల్స్ తోటి మనము ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఇంట్రాడే చేస్తావా ఒక టైప్ ఎగ్జిట్ ఎంటర్ ఎగ్జిట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే డైలీ గ్రాఫ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ప్రతి నెల 100% ఇచ్చినవి ఉన్నాయి ఇప్పటి వరకు కంటిన్యూగా. కావాలి అంటే లైవ్ కూడా ఉంటుంది, చూపిస్తాం అవన్నీ కూడా. అంటే ఇది 70,000 మార్జిన్ పెడితే మినిమం 70,000 నుంచి ఇచ్చిన రోజులు ఉన్నాయి, లక్ష ఇచ్చినవి కూడా ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇస్తున్నాయి, అట్లా అంతకుముందు అంతగా లేదు. ఒక 2 years నుంచి ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ వారు, లేకపోతే రష్యా ఉక్రెయిన్ వారు, అక్కడి నుంచే ఈ గోల్డ్ మీద సిల్వర్ మీద బాగా పెరగడం జరిగింది. గోల్డ్ బాగా పెరిగిన తర్వాత మధ్యలో కొంచెం సిల్వర్ పెరగలేదు, గోల్డ్ తగ్గింది, మళ్ళీ తర్వాత సిల్వర్ కూడా పెరగడం జరిగింది. కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ జంట అనమాట. అంటే మన మార్కెట్లకి ఆపోజిట్. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కానీ ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ గోల్డ్ సిల్వరే పెరుగుతాయి. ఇంకా ఒకవేళ తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశాలే ఉన్నాయి, అంతే తప్ప పెద్దగా ఏమీ లేదు. కాకపోతే ఇంట్రాడే చేసే వాళ్ళకి మాత్రం చూసుకుని చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.